రోజు ఈ టైంకి నన్ను చూడడానికి కరెక్ట్గా వచ్చి నుంచుంటది. ఇదే మన సిగ్నల్. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది, చూస్తావా? ఏరా నువ్వు వచ్చిపోయేప్పుడల్లా అమ్మాయి నీకోసం ఇలా పరిగెత్తుకుంటూ వస్తే పని చేసే ఇంట్లో అమ్మాయిని తిట్టరా? అన్నా, ఆ అక్క ఇంట్లో పని చేస్తుందా? నువ్వేమనుకున్నావురా? నేను ఆ ఇంటి ఓనర్ కూతురు అనుకున్నాను. అఫ్సల్, పార్క్ లో పడుకునే మన లాంటి వాళ్ళని అమ్మాయిలు చూడడమే గొప్ప విషయం. అన్న నమ్మ ఒక అమ్మాయి ప్రేమిస్తుంది కదా. మనతో ఉంటే ఒక అమ్మాయి సంతోషంగా ఉంటానని నమ్ముతుందే, అదేరా మ్యాటర్. నేను రాత్రి షాప్కి వచ్చిందిరా. టెన్షన్ అవ్వద్దు, ట్రై చేయి. ஹலோ அம்மா, ஹலோ, இன்னொரு காயின் இருக்கா? హలో హలో, ఫోన్ వేల చేయలేయా? చేస్తుంది. తనను చూస్తే టెన్షన్గా ఉన్నట్టు అనిపించింది. చేయి పట్టుకుంటే ఓదార్పుగా ఉంటుందేమో లైట్గా టచ్ చేశాను. దాన్ని కోపగించుకుని వెళ్ళిపోయింది. ఊరు గాని ఊరికి పని చేసుకోవడానికి వచ్చాక ఎంతో అనుకువగా ఉండాలి. అమ్మాయిలు గిమ్మాయిలని పిచ్చేసాలెత్తే ఇలాగే జరుగుతుంది. నీకు అర్థం కావట్లేదురా. షాప్ ముయ్యగానే తను వెతుక్కుంటూ వెళ్ళాను. నా ఇంకే ఇరుకే. తను నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంది తెలుసా. అది కాదు, నిన్ను ఓదారుద్దామనే చేయి పట్టుకున్నాను. నన్ను తప్పుగా అనుకోవద్దే. ఇదిగో అలా ఏడవద్దు. పేరేంటి? అదే నా పేరు పాండు. சாந்தி. உங்களுக்கு தெரிஞ்ச இடத்துல ஏதாவது வேலை இருந்தா சொல்றீங்களா? வேலை, పని எங்கேயாவது இருந்தா சொல்றீங்களா? ఓ, ఎవరికి? எனக்கு. ఏ ఇక్కడ పణం సరిగ్గా తరలేదా? அதெல்லாம் கொடுக்குறாங்க. ஆனா எங்க அம்மா எல்லாரும் ஊர்ல இருக்காங்க. என்னைக்காவது போய் பார்க்கலன்னா போக முடியல. அதனால தான். అయ్యో శాంతి, ఏడవకు. ఏదైనా సరే మనం సెర్చ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది విను. மேடம், வேலை விஷயமா அடிக்கடி வெளியூர் போயிடுவாங்க. ராத்திரியில் சார் மட்டும்தான் இருப்பார். கஷ்டமா இருக்கு. నువ్వేం ఫీల్ అవ్వకు. ఏ ప్రాబ్లం అయినా మనం చూసుకోవచ్చు. ఏదో ఒక చోట మంచి ఉద్యోగం నేను నీకు ఇప్పిస్తాను. ఈలోగా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మన ప్రొఫెషన్ స్టోర్ ఉంది కదా, అక్కడికి వచ్చే వెంకటేశ్వర ప్రొఫెషన్ మనం చూసుకుందాం. చూసుకుందాం. நான் பசங்களுக்கு சாப்பாடு கொடுக்கணும். வீட்டுக்கு கிளம்புறேன். நீங்க சாப்பிடுங்க, நான் கிளம்புறேன். నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఏదైనా అవసరమైతే. இப்போ ஃபோன் இல்லை, நாளைக்கு காலையில் கடைக்கு வந்து வாங்கிக்கிறேன். షాప్కి వరా. ఆలోగా ఏదైనా ప్రాబ్లం వస్తే బస్ స్టాండ్ దగ్గర ఉన్న గాంధీ పార్క్లో ఉంటాం. అక్కడికి వచ్చి నేను చూసుకుంటాను. అన్నా, ఎలా అన్నా? భాష తెలియకుండానే ఇద్దరు ఏదో అర్థమైనట్టు మాట్లాడుకుంటున్నారు. నైట్లో సార్ మాత్రమే ఉంటారంటుంది. చేతి మీద గోళ్ళ గీతులు ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోలేమా ఏం జరుగుతుందో. అన్న, పోలీసుడు ఇంట్లో పనిచేసే అమ్మాయి, తనకి సాయం చేస్తే మనకేమైనా ఇబ్బంది వస్తుందేమో అన్న. ఏం ఇబ్బంది వచ్చిందిరా? శాంతి, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుందాం. అన్న వరవద్దన్నా, నేనున్నా. గొడవ అవుతుంది. నిన్న రాత్రి రోడ్డు మీద నిలబడి అలా అరిచినప్పుడు అనుకున్నాను ఏదైనా ప్రాబ్లం వచ్చొద్దని. ఇంకా నయం, అఫ్జల్ గడ మనతో లేడు. వాడి దెబ్బలు తట్టుకోలేడు. రేయ్, నిన్నెవరు అలా నడి రోడ్లు అరవమంది? నువ్వు సైడ్ కొట్టడానికి మేమంతా దెబ్బలు తినాలా? சார் கதவு தரங்க சார். ஒண்ணுக்கு முட்டுது சார். கதவு திறக்கலாம், இங்கே போயிடுவோம் சார். எனக்கு ஒரு பிரச்சனை இல்லை சார். ஸ்டேஷன் ஆயிடு சார். நானா சொல்ல போறேன். போடா, நான் ஆத்த முடிச்சவனா. போ போ போடா, சீக்கிரம் போடான்றா. போ.
டேய் புதுசா வந்த பசங்களா ஆளுக்கு ஒரு ஏய் தண்ணி எடுத்து கதவை போங்க. தாப்பால் போடாம போடா. రక్తం కట్ట కట్టితే చూడు. లేదురా లైట్గా వాచిందంతే మరేం పర్లేదు నీళ్లు పడకుండా చూసుకో మావా అఫ్సల్, అరే అఫ్సల్, నా నిన్నెప్పుడు పట్టుకొచ్చారా? నిన్న రాత్రి అన్నా ఏం చేసావురా? నేనేం చేయలేదన్నా. ఏం చేయకుండా పోలీసులు పట్టుకున్నారా? నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాను కదన్నా, వచ్చే దారిలో ஏய் இவா సార్ எங்கேருந்து வர? సినిమాకి వెళ్ళొస్తున్నాను సార్. உன் பேர் என்னடா? అఫ్జల్ సార్. అల్కో ఇదావా ஐஎஸ்ஆ? సార్ లేదు సార్, నేను ఆంధ్ర నుంచి పని చేయడానికి వచ్చాను సార్. அப்படின்னா సార్ లేదు సార్, తెలుగోండి సార్. ஏய் ரெயின்போ காலனி திருட்டு கேஸில் தெலுங்கு பசங்க தேடிட்டு இருந்தல, இவனை தூக்கி உள்ள போட்டா సార్ నాకు అవన్నీ மற்றவங்க ఏమి தானா తెలియదు సార్. வருவானுங்க. నేను ఇక్కడికి వచ్చి 3 వారాలు అయింది సార్. సార్ నీతో ఇంకా ఎవరున్నారని కొట్టి మరీ అడిగారన్నా. ఆ తర్వాతే మనం గాంధీ పార్క్లో చాలా రోజులుగా ఉంటున్నామని చెప్పాను, అంతేగాని అన్న మమ్మల్ని ఇరికించి గొప్పగా చెప్తున్నావు నాకు. మావా అయితే మనల్ని పట్టుకొచ్చింది నీ లవ్ మ్యాటర్ కోసం కాదురా. మనం ఇంకేదో పెద్ద సమస్యలు ఇరుక్కుపోయావురా, అదేంటో తెలియట్లేదు. ఏయ్ என்னடா ஒத்துக்கிறீங்களா? ఒప్పుకుంటారా అని అడుగుతున్నారా? దేనిరా? సార్ ఏమిదా ఒత్తుకను సార్? சார் ஏதோ ஒத்துக்கணும்னு கேக்குறான் சார். ம் ம் செந்து, கேஸ் முடிக்க என்ன வேணாலும் பண்ணலாம்னு சீக்கிரம் நீ தெரிஞ்சுப்ப. தண்ணி எடுத்துருவாயா? போதும் நிறுத்து, கட்டை அவுத்து விடுங்க, ரத்தம் கட்டிக்க போகுது. எல்லாரும் ஓட விடுங்க அவனுங்கள, அதான் ரத்தம் கட்டாம இருக்கும். போதும் போதும், நில்லு நில்லு நில்லு. ரெடி ஆயிட்டானுங்க, மறுபடியும் காலை கட்டுங்க. ఏదో చెప్తే కదా ఒప్పుకోవాలి వద్దో తెలిసేది. ఊరికే ఒప్పుకో. எதிர்த்து பேசுறியோ? டேய் நல்லா கழுவிட்டு வாங்கடா. பிரசாத் கம்பவுண்டர் வந்திருக்காரு, எல்லாரும் சீக்கிரம் கூட்டிட்டு போங்க. இப்பயே கூட்டு போறேன் மேடம். டேய் கோபி, போதும் வாங்கடா. இன்ஸ்பெக்டர் சார் கூப்பிட்டாரு. இவங்கள பாத்துங்க. நான் பாத்துக்கிறேன். మావా ఇక్కడ సగం పన్ను లోపల ఉందిరా, బాగా నొప్పిగా ఉంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదిరా, నీ పళ్ళు చాలా అందంగా ఉంటాయని. చూస్తే చాలా బాధపడుతుందిరా. మేడం ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. இந்த மாதிரி சிச்சுவேஷன்ல எனக்கு ஒரு ஃபோன் கிடைச்சா எனக்கு தெரிஞ்சவங்களுக்கு யாருக்காவது ஃபோன் பண்ணி நான் எங்க இருக்கேன்னு சொல்லுவேன். 2 நிமிஷத்துல வரேன்.
మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారన్నా. ఆటో పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారన్నా. తెలీదన్నా, మురళిగడి పళ్ళు కూడా వెరగొట్టారన్నా. అన్నా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపో అన్నా. అన్నా పాండు 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 అన్నా, ఏమైందిరా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదన్నా. ఒరే పాండు ఏడవద్దురా. లేదన్నా. అన్నా ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి అన్నా. ఇల్లు నా పళ్ళు రాలు కొట్టేశారన్నా. పోలీసులు ఏదేదో చెబుతున్నారా? నాకు భయంగా ఉందిరా. పెద్ద పెద్ద ఇళ్లలో దొంగతనాలు చేశారని చెబుతున్నారు. లేదన్నా. ₹1 కోటి పైనే దొంగిలించారంటున్నారా? అన్నా, పొద్దున 5ంటికి వస్తే రాత్రి 11 దాకా కొట్లోనే ఉంటున్నాను కదన్నా. నేనేం చేయలేదన్నా. నువ్వైనా చెప్పన్నా, చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అన్నా. తప్పు చేసుంటే ఒప్పుకోండిరా. ఏంటన్నా? నాకు తెలుసురా, పోలీసులు ఒప్పుకోవాలిగా. அங்க நின்று பேசிட்டு இருக்க ఉండండిరా, వచ్చేస్తాను. అన్నా అన్నా யாருனே ఏం పేరు సుబ్రహ్మణ్యం సార్. అన్నా என்ன விஷயம் రెయిన్బో కాలనీలో తిరగటాంగని కూర్చుటి వందటాంగ సార్. అన్నా తీసుకెళ్ళిపో అన్నా. వదిలేసి వెళ్ళిపోకన్నా. அவனுங்கள ஒருத்தன் ஒத்துக்கிட்டாயா? அவனுங்க தான் பண்ணியிருப்பானுங்க. ஒரு வருஷமா எனக்கு கடையில தான் வேலை செய்கிறாங்க சார். நல்ல பசங்க. அப்படியா? சார்கிட்ட நான் பேசுகிறேன். 2 பண்டல் பேப்பரும் எல்லாருக்கும் பிரியாணி வாங்கி கொடுத்துருப்போம். తినండి అయ్యా, తినండి. పాపం బాగా దెబ్బలు తిన్నారు. తప్పు ఒప్పుకుంటే మిమ్మల్ని ఏం చెయ్యర్రా. సార్ మేమే తప్పు చేయలేదు సార్. ఇలా చూడండి, కాలు పళ్ళు రాలగొట్టేశారు సార్. బయట ఊరు నుంచి పనికొచ్చి ఇదంతా అవసరమరా మీకు? మీరే దొంగతనం చేశారని వాడు ఒప్పుకున్నాడురా. సార్ దొంగిలించామని ఒప్పుకోమని కొట్టారు సార్. నొప్పి తట్టుకోలేకపోయాను సార్. అందుకే సార్ ఒప్పుకున్నాను. కానీ నిజంగా మేమేం చేయలేదు సార్. ఇదంతా ఇన్స్పెక్టర్కి చెప్పి ఒప్పించలేమురా. కావాలంటే ఒకటి చేద్దాం. మనం నేరుగా ఆయన దగ్గరికి వెళ్దాం. సార్, మేము చెయ్యని తప్పికి మమ్మల్ని పట్టుకొచ్చారు, ఏదైనా చిన్న కేసు పెట్టి మమ్మల్ని వదిలేని చెప్తే ఆయన చేసి పెడతాడు. ఏంట్రా, ఆయనతో మాట్లాడదామా? సార్ ఒప్పుకుంటే కొట్టరు కదా సార్. రేయ్, మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లే వరకు కొట్టర్రా. మీకు బిర్యానీ, బీడీ, సిగరెట్టు, సరుకు అన్నీ ఇస్తాంరా. లేదు సార్, అందరం ఒక్కొక్క సమస్యతో ఊరు నుంచి వచ్చేసాం సార్. ఎలాగైనా గొప్పవాళ్ళం అయ్యాకే ఊరికి తిరిగి వెళ్ళాలనే పట్టుదలతో ఉన్నాం సార్. పని చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒప్పుకుంటే తప్పైపోద్ది. తమిళనాడులో జరిగేది ఆంధ్రాలో ఎలా తెలుస్తుందిరా? హెడ్లైన్స్లో వచ్చే కేసు కదరా ఇది. దొంగతనం బిగ్ న్యూసే. సార్, కావాలంటే ఓ పని చేద్దామా సార్? నేను తెలుగులో చెప్పేది ఆయనకి అలాగే తమిళంలో చెప్పండి. ఆయన అది అర్థం చేసుకొని ఏదో తెలుగు వాళ్ళు కష్టపడుతున్నారు, హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్ను నీకు పని చేయమంటావా? నీకు ఆయన దగ్గర దెబ్బలు తిని చేస్తానే బుద్ధి వస్తుంది. டேய், இதெல்லாம் சுத்தம் பண்ணுங்க. ஒரு பரு கூட இருக்கக்கூடாது. சீக்கிரம் சீக்கிரம். The number you are calling is either switched off or not. రమేష్, రెడీగా ఉండు. నేను చెప్పినప్పుడు ఆ బండి బ్లాక్ చేయి. ఓకే సార్. బండి స్టార్ట్ చేసి వస్తున్నాడు. ஓகே சார். டேய், நிறுத்து நிறுத்து. హే, స్టాప్ స్టాప్ స్టాప్. పోలీసులు వాడారు, నువ్వు అక్కడే ఉండవు. எங்கேருந்து வரீங்க? ఆంధ్ర. இங்கே எங்கே போறீங்க? రెయిన్బో కాలనీ. ஃபோட்டோ ஐடி ஏதாவது இருக்கா? తిప్పు తిప్పు తిప్పు. ఈ ఏరియాలో ట్రై చేయడం కొంచెం రిస్క్. వాడు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకో. మనల్ని పట్టుకొచ్చారు, ఏం చెప్పకుండా కొడుతున్నారు. చిన్న దొంగతనం కేసే, ఒప్పుకుంటే తప్పేం లేదని ఓనర్ చేత చెప్పించారు. కానీ ఏం చేసినా టైంకి కరెక్ట్గా తిండి పెట్టేస్తున్నారా. అంటే మనం తినడం వాళ్ళకి అంత ముఖ్యం కదా. మన సమస్య వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఇక తినకూడదురా. మనం తిండి మానేశాక చస్తే చావని అని వాళ్ళు వదిలేస్తే వీళ్ళ చేత తన్నులు తిని చావడం కంటే వీళ్ళని ఎదిరించి తిండి మానేసి చావడమేనయ్యోరా.
இன்னும் ஏன்டா சாப்பிடாம இருக்கீங்க? தெலுங்கு பசங்க தான் சாப்பிடாம இருக்காங்க சார். டேய் குல்டி பசங்களா, ஏன்டா சாப்பிடல? బయటికి పంపించే వరకు తిన్నా. சாப்பிடாம எப்படி வெளியே போறீங்க நான் பாக்குறேன்டா. ஏய் பைக் திருடவங்கள வெளிய வாடா. டேய் கூப்பிடுறாங்க வாடா. வாங்க டேய்ரா. டேய் நாளை கோர்ட்ல எத்தனை பேக்க திருநீங்கன்னு கேட்டா 52 சொல்லணும்டா. சார் தான் சார் திருடணும். 52ன்னு சொன்னா எப்படி சார்? டேய் ஒத்துக்கிட்டா விட்டுருவானுங்கடா. என்ன ஒத்துக்கிற வரைக்கும் அடிச்சுக்கிட்டே இருப்பானுங்க. ఎదురుగా ఉన్న హోటల్లో గుడ్డు పరోటా చేస్తున్నారా? అనిపిస్తుంది. నాకు ఆకలితో కడుపు మండిపోతుందిరా. అయితే తినేద్దామన్నా. விக்னேஸ்வரன் சார் இந்த கேஸ் முடியறதுக்கு எத்தனை நாள் ஆகும்? இன்னும் 2 நாளில் முடிஞ்சிடும் சார். யோ நீ எல்லாம் உனக்கு வேலை தெரியுமா தெரியாதா? இன்னும் 2 நாள் ஆகும்னா முடியும்னு சொன்னேன். அது முடிஞ்சிடும் சார். ஜஸ்ட் 2 days. எஸ்பிஐ லைன்ல இருக்காங்க. மைக் 52 மைக் 10 சார். யோ நாராயணா, எஸ் சார். எனக்கு ஃபோன் பண்ணியா? ஓகே சார். யோ உன்னை அக்யூஸ்டியை பிடிக்க சொன்னேன். கேஸை தானே க்ளோஸ் பண்ண சொன்னேன். சீஃப் செக்ரட்டரி எஸ்பிக்கு ஃபோன் பண்ணி ப்ரெஷர் கொடுக்குறாரு. நாளைக்கு எஃப்ஐஆர் ஃபைல் பண்ணி ரிமைண்ட் பண்ண போகிறோன்னு சொல்ல போகிறேன். உன்னால் முடியலன்னா லீவ் போட்டு போ. நான் வேற யாரையாவது வச்சு பார்த்துக்கிறேன். இவனுக்கு எல்லாரையும் தூக்குங்க. రే పాండు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా, అందుకు నీకున్నది ఒకే ఒక ఆప్షన్. దొంగనను ఒప్పుకో. తినకపోతే వదిలేస్తామనుకున్నావా? దొంగతనం చేస్తే నేను ఒప్పుకోకపోతే మీరు ఇక్కడి నుంచి సవాల్గానే బయటికి వెళ్తారు. నీ ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకున్నారు. మేము చేయలేదు சார். இந்த ரெயின்போ காலனி கேஸ் ரொம்ப சீரியஸ் ஆகிட்டு இருக்கியா? 4 பேரையும் சீக்கிரம் ஒத்துக்குவீங்க. இல்லை சார், அவனுக்கு ஒன்றுமே சாப்பிடல. அவனுங்களை விட்டுட்டு இன்னொருத்தர் ஃப்ரேம் பண்ணுறது தான் ஈஸின்னு நினைக்கிறேன். அவ்வளோ அடிச்சிருக்கோம். ஒருத்தருக்கு நல்ல காயம் வரப்பட்டிருக்கு. வெளியில் போய் என்ன நடந்துச்சுன்னு சொல்லிட்டா? சாப்பிடாம இருக்கிறானுங்க, அடித்து செத்து போயிட்டா. అక్కడికి వెళ్ళి నిల్చోండి. மூணு நாளாக எதுவுமே சாப்பிட்லையாங்க? யார் அந்த மாதிரி ஐடியா கொடுத்தது?
இவ்வளோ வைராக்கியமாக இருக்காங்கன்னா இவனுங்களை ஒத்து வைக்க முடியாதியா. அனுப்பிடு போங்க. రే పొమ్మంటున్నారా? பாய் ஹோட்டலில் பணம் வாங்கி கொடுத்துட்டு அடிக்கலன்னு எழுதி வாங்கிட்டு அனுப்பேன். சார் எப்படியாவது பேசி முடிச்சு கொடுத்து. ஒன்றும் பிரச்சனை இல்லை சார். சாரை பார்த்து பேசி. சென்ட்ரி சார் சார் பேரை சொல்லி ஹோட்டலில் சரிங்க சார். இவனுங்களை சாப்பிட்டு வந்து கையெழுத்து போட்டு போக சொல்லு. என்னடா சாப்பிடாமலே இருந்து நினைச்சதை சாதிச்சிட்டீங்களே. போங்க போங்க, பின்னாடி வந்து காசு வாங்கி தரேன். சொன்னா கேளுக்கா. అన్నా ఈయన కాస్త మంచోడే అనిపిస్తోంది. முரளண்ணா வணக்கம் சார். போய் வாங்கிக்கப்பா. இக்பால் பாய் சார். இன்ஸ்பெக்டர் அந்த பசங்க கிட்ட 2000 ரூபாய் கொடுக்க சரிங்க சொன்னாரு. சார். థ్యాంక్స్ అన్న. స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి తిన్నగా ఊరికి వెళ్ళిపోదాం రా. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మావా బాగా ఆకలేస్తుంది, ఇక్కడే తినేసిపోదామా? అన్నా ఇక్కడ కొంచెం పోయాలా? రొయ్యలు, ఈ రక్తం చికెన్ లెగ్ పీస్. முத நாளே நான் சொன்னபடி கேட்டிருந்தா எப்போவோ வேலை முடிஞ்சிருக்கும். ஆமா சார். సార్ రెండయ్యా వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళండి. సరే సార్. డబ్బులు ఇవ్వమన్నాను, ఇచ్చారా? తీసుకున్నాం సార్. సార్ అక్కడ తిన్నాం సార్. పళ్ళు లేవు కాబట్టి ముక్కలు కొరకలేకపోయినాను సార్. అలాగా? కానీ బాగా తిన్నాను సార్. సార్ చిల్లర లేదని అరటిపళ్ళు ఇచ్చారు సార్, తీసుకోండి వద్దురా, సార్. మీరే తినండి. సార్ సంతకం పెట్టి బయలుదేరుతాం సార్. షాప్కి వెళ్ళాలి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఫోన్ చేశారా మేడం? நீங்க మేము చేసాం. மூணு நாளா சாப்பிடாம இருந்தவங்களை அடிக்க மனசு வரலடா. அதனால தான் சாப்பிட வச்சேன். எனக்கு வேற வழி இல்லைடா. உங்களை ஒத்துக்க வச்சே ஆகணும். நான் என்னடா பண்ண முடியும்? மேலதிகாரிக்கு ப்ரெஷர் தாங்க முடியல. உங்களுக்கு 1 நிமிஷம் டைம் தரேன்டா. அதுக்குள்ள நீங்களே ஒத்துக்கோங்க. இல்லைன்னா சின்ன பசங்களாச்சே, பாவம், இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன். మేము దొంగిలించలేదు సార్. இங்க வா. ரொம்ப வலிக்குதான்? పెయిన్గా ఇருக்கு, టాబ్లెట్ ఇచ్చారు సార్. சரி, அதை எடு. சரி நீ போ. டேய், சுற்றி ஸ்கூலு வீடெல்லாம் இருக்கு. அடிக்கிறப்ப சத்தம் வரக்கூடாது.
சத்தம் வந்துச்சு. చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చి సిస్టమ్ తెలియకుండా ప్రాణాలు తీస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా ఆ బాక్స్ ఓపెన్ చేయి. సరే సార్. సార్ 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 ఏంటి లోపలికి వాడు? వచ్చారు సార్. ఉండు, ఓకే, ఉండు, మాట్లాడుకుందాం. తిన్నారు కదా, తర్వాత మాట్లాడుతున్నాయా. కృష్ణమూర్తి సార్ కోటి. ఒరే అఫ్జల్, వెళ్ళి బకెట్ చీపులు తీసురా. వెళ్ళి త్వరగా వెళ్ళి. మాకేం వినపడలేదు. ఏంట్రా, ముందు వెళదాం, పని పూర్తిగా మాట్లాడు. నేను చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆదిపత్తి చేస్తారట. ఆయిల్ మీద క్లీన్ ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తిగా ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ఇంకేముంది చెప్పండి, సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరంగా భయపడకండి రా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా. పని పూర్తి చేసి అయ్య గారితో మాట్లాడదాం పదండి. ఏ మురళి, నువ్వు వెళ్ళి ముందు కూర్చో. వెళ్ళు వెళ్ళు, నువ్వు రా, నాతో పాటు వెనకాల కూర్చుంది. కానీ లేదంటే అయ్య గారు కూడా ఏదో బాగుంది. లోపలికి బాగా జరిగి కూర్చో. సార్ స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. భలేవాడు. ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి. ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకోవచ్చులే. సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే, ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి. రమేష్, చూసుకో. మీరు రండిరా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి.
అన్నా ఏంటన్నా ఇక్కడ ఎంత డబ్బు ఉంది? మనకు డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు రే అన్నా మన బ్యాగులు మన బట్టలన్నా వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? నేను జరిగి చూసేస్తాను. ఎంత పని చేసావు? బుద్ధుందా? నిన్నెవరు కాల్చమంది? అయ్యా కొంచెం బారిపోతున్నాడు. ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్ లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరూ బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ బాగుంది సార్. స్టేషన్తో పాలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. నీకేం కాదు. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పో. ఏం కాదురా. నీకేం కాదు. నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తా కదా సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్తాం కదా. ఏ తప్పు చేయలేదు. మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకన్నా ఇలా అయింది? ఏం కాదు. దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్ చిన్న పిల్లలు సార్. హాస్పిటల్కి బతుకుతారు సార్. పాండు తీసుకెళ్తాం. హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు పని చూడు. కాసేపు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు. సరే నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ప్లీజ్ సార్. ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్? సార్ నీకేం కాదు. నీకేం కాదు. అసలు ఏమి లేని విషయాన్ని సార్ చూడరా. నీకేం కాదు. చెయ్యి చెప్తా. సార్ హాస్పిటల్కి ఏమి లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ముందు పక్క వేసుకో, తర్వాత తీసుకెళ్తాం. అయిపోయింది. కాల్ చేస్తారన్నా. కేకేం తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. మాట్లాడమన్నారు, మాట్లాడాను. కొట్టమన్నారు, కొట్టాను. మీరు చంపేసి నన్ను తీసుకెళ్లి ఊరేయమన్నారు, ఊరేశాను. ఇప్పుడు ఇది కూడా చేస్తాను. ఓ రోజు పట్టుబడతాం. ఆ రోజు వస్తుంది. అప్పుడు నేను మాట్లాడతాను. చెప్తారు కానీ వెళ్ళి చూడు. మోకాలకు దెబ్బ సరే, పో.
ఏ చంద్ర, టార్చ్ వాడికి ఇవ్వు. ఏ పోరా, లోపలికి వెళ్ళి చూడు పో. ఇంకో టార్చ్ ఎక్కడా? ఏ గోపి, ఇట్రా. ఈ టార్చ్ తీసుకెళ్ళు. ఇంతకు మించి మీరు వెళ్ళలేరు, వచ్చేయండి. సార్ ఆ బిల్డింగ్ పైకి చూస్తాను. ఇందులో ఎంతసేపు అని దాక్కుంటారా? మీరుగా వచ్చేస్తే మంచిది, లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం. సార్ వెళ్తాను సార్, వెళ్తాను. ఏ ఇటు. ఇక్కడెవరూ లేరు సార్. నేను అటువైపు వెళ్తాను, వాళ్ళు నన్ను తరువుకుంటూ వస్తారు. అప్పుడు నువ్వు ఎవరికంటే పడకుండా ఇటు నుంచి పారిపో. కూతురా కలిసి వెళ్దాంరా. ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా, అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి. లేదురా, మనకేమీ కాదు, నువ్వు వెళ్ళరా, మనమిద్దరము ఉంటాం. ఎక్కడున్నాడో కనిపించట్లేదు. ఇంకెక్కడ కనిపిస్తాడాయా? సార్ మీరు రెడీగా ఉండండి. వెళ్ళి పట్టుకో, వదలదు. అయ్యా, అటువైపు ఎక్కి దిగితే హైవే పట్టుకోలేం, వెళ్ళండి సార్. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చేస్తాం. సార్ విషయం లేకపోతున్నారు సార్. ఆగరా, రై రై ఆగో పాండు. పాండు, రే నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు? చిన్నపిల్లడు, మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా. రే ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా, ఇంకా
చేశాను సార్. ఏం చేశావు? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ 2 లేచినాయి అయ్యా. సార్, అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్, సరే సార్, పూర్తయితే చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి. అన్న ఇది పట్టుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడతాలే. 3 పూర్తయ్యాయా? 2 పూర్తయ్యాయి. ఇంకో కంట్రోల్ రూమ్ చెప్దామా? సార్ వద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా. రారా, రా బయటికి రా. పాండు, రే నిన్నేం చెయ్యనురా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడుతానురా. భయపడకు, రారా. రే నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను. చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు. ఏమొచ్చినా చూసుకుందాను రా. రారా. కాల్చరా, కాల్చేసాడు. కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్. మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్ళకుండా స్టేషన్ని క్లీన్ చేసాం. ఎందుకు సార్ మోసం చేశారు? నేను నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు. నిన్ను కాల్చడానికి కాదురా, నా సేఫ్టీ కోసం. ఇవ్వు, అది నీకొద్దు, ఇచ్చే. పాండు, సార్ నన్ను వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ తుపాకీ కింద పడండి, నేను పడేస్తాను. నన్ను వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నేను పడేస్తాను సార్. నన్ను నమ్మరా. వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పాండు, నా మాట. పాండు, నేను చెప్పేది అర్థం చేసుకో. పాండు, సార్, చంద్రాని మాట్లాడుతున్నాను సార్. చెప్పు చంద్ర. 2 పూర్తయ్యాయి సార్. ప్రెస్కి చెప్పేయమంటారా సార్? చెప్పే. ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పులో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు. ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు. అలాగే చేస్తాను సార్. తన పెళ్లి ఫోటో ఒకవైపు వేసి ఇప్పుడు తన భార్యాపిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసామంటే